క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనం. వారు ఆనందం సంతోష గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పులు ఎగిరిపోవును. దేవుడి వాక్యం నించును గాక. ఆమేన్. దేవుడి రోజు చెప్తున్న మాట ఏంటంటే, ఆనందము సంతోషం గలవారై వచ్చెదరు, వారి దుఃఖము నిట్టూర్పులు వారిని విడిచి వెళ్ళిపోతాయని. నువ్వు ఏ ఆనందంనైతే కోల్పోయి నీ జీవితంలో ఏ సంతోషాన్ని అయితే కోల్పోయి దుఃఖంతో నిట్టూర్పుతో ఉంటూ, ఈ దుఃఖము ఈ యొక్క నిట్టూర్పులు నన్ను విడిచిపెట్టిపోవు, ఈ దుఃఖం నన్ను కృంగతీస్తుంది, ఈ నిట్టూర్పులు నన్ను చాలా వేదనకు గురి చేస్తుందని, ఏ దుఃఖమును బట్టి ఏ నిట్టూర్పులను బట్టి నువ్వు కృంగిపోతున్నావో దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ఆ యొక్క దుఃఖము నిట్టూర్పు నీ జీవితంలో ఉండకుండా దేవుడు వాటిని తీసివేసి ఆనంద సంతోషం గలవారే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడని. ఆనందము సంతోషం నీ జీవితంలో కోల్పోయి దుఃఖంతో ఉన్న నీతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాధపడకు. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఆనందము సంతోషం కోల్పోయావో మరలా ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని నేను ఇచ్చి, నువ్వు జీవితాంతము నా జీవితంలో ఇది విడిచిపోదు, ఈ దుఃఖము ఈ నిట్టూర్పు నన్ను విడిచిపెట్టిపోదన్ను, అది నీ జీవితంలో ఉండకుండా ఆ దుఃఖాన్ని నిట్టూర్పును దేవుని ఎదురు నుంచి తీసివేసి నీకు ఆనందం సంతోషంలో ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీ దుఃఖం నిట్టూర్పులు దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం సంతోషం పొందుకు. అదే రీతిగా దేవుడు ఆనంద సంతోషాల చేత నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా ప్రేపర్లకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలోకి వస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారి జీవితంలో ఇప్పుడు వారు అనుభవిస్తున్న నిట్టూర్పులు దుఃఖం తొలగిపోయి నీ సన్నిధిలో ఉన్న ఆనందం సంతోషం పొందుకునే కృప వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.